హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నా పేరు రెడ్డి శేఖర్ రెడ్డి. నేను ఉండేది హైదరాబాదు. ప్రజెంట్ వచ్చేసి ఈ వీడియో ఏంటంటే కడప అల్లుడు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మీకు టెంపుల్స్ అండ్ ఫుడ్ వీడియోలు అండ్ ట్రావెలింగ్ వీడియోలు మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుందండి. ఇందులో ఈ వీడియోలు కూడా మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రజెంట్ వీడియో వచ్చేసి ఈరోజు మనకి చీరాల అండ్ బాపట్ల దగ్గర ఏపీ గోవా అనేసి ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి గోవా లాగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా బాగుంటుంది. అండ్ టుడే వచ్చేసి గచ్చిబౌలి నుండి వన్ డే ట్రిప్ లాగా ప్లాన్ చేస్తాం. ప్రజెంట్ గచ్చిబౌలి నుండి స్టార్ట్ చేస్తున్నాను, చూడండి. ప్రజెంట్ ఓఆర్ఆర్ గచ్చిబౌలి నుండి స్టార్ట్ చేసాం. మార్నింగ్ 5:30 అరౌండ్ ఆ టైంకి అండి ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఇప్పుడే ప్రజెంట్ మనం వచ్చేసి గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్ అనేది స్టార్ట్ చేసి విజయవాడ హైవేకి టర్న్ అయ్యే ప్లేస్ వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మొత్తం వచ్చేసి హైరేజ్ అపార్ట్మెంట్స్ అవి ఉంటాయి. చూడడానికి వ్యూ పాయింట్ బాగుంటుంది. అట్లాగే ఏంటంటే మనకి మార్నింగ్ అరౌండ్ తెల్లారుతూ ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే చూడడానికి బాగుంటుంది. అట్లాగే నైట్ టైం లైట్ విజనింగ్ కూడా బాగుంటుంది. అట్లాగే ఈ టైంలో మనము రైడ్ స్టార్ట్ చేయాలన్నా కొత్తగా ఎక్కడైనా దూరం వెళ్ళాలన్నా బాగుంటుంది అనమాట. అట్లాగే రోడ్లు కూడా కంఫర్ట్గా ఉంటాయి. ఎట్లా ఎక్కువ ట్రాఫిక్ అనేది కూడా అవాయిడ్ చేసినట్లు ఉంటుంది. కాబట్టి మనం అరౌండ్ ఎర్లీ మార్నింగ్ కొంచెం స్టార్ట్ చేస్తే ఫ్రెష్ మైండ్తో వెళ్తాము. అట్లాగే త్వరగా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఎగ్జిట్ నెంబర్ 8 అనమాట. ఇది ఎల్బీ నగర్లో ఉంటుంది. ఎల్బీ నగర్ దిగిన తర్వాత మనం నెక్స్ట్ విజయవాడ హైవేకి కనెక్ట్ అయిపోతాం. విజయవాడ నుండి అట్లా ఇంకా మనకి రాజమండ్రి తర్వాత వైజాగ్ మొత్తం అటు వెళ్ళే ప్లేస్ అనమాట. ఇది టోల్ గేట్ ఇప్పుడు మనకి ఎదుగు వచ్చేది వచ్చేసి విజయవాడ టోల్ గేట్ అనమాట. ఇది దిగ్గానే మనం నెక్స్ట్ విజయవాడ రోడ్లోకి ఎంటర్ అయిపోతాము. అక్కడ నుండి ఇంకా మనకి కొత్త కొత్త ప్లేసులు వెళ్తుంటే బాగా అట్లాగా మనకి ఏంటంటే మార్నింగ్ టైంలో కాబట్టి విజన్ కూడా బాగుంటుంది. 2 బోట్స్ మనం వెళ్ళే చోట్ల రామోజీ ఫిలిం సిటీ కూడా వస్తుంది. నెక్స్ట్ రాబోయే వీడియోలో మనం రామోజీ ఫిలిం సిటీలో కూడా కొత్త వీడియోలు ఏదైనా ఒకటి 1 డే 2 డేస్ ట్రిప్ లాగా ప్లాన్ చేసి అందులో ఉన్న మనకి ఏదైతే ఎక్కడెక్కడ సినిమాలు తీసారు ఏంటనేది కూడా ఒకసారి చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చేసి ఇంకా విజయవాడ హైవేకి ఎంటర్ అయిపోయినట్టే. ఇక్కడ నుండి మనకి అరౌండ్ ఒక 3 అవర్స్ 3.5 అట్లాగా పట్టచ్చు. ఇందాక మీరు చూసింది రైట్ సైడ్లో చూసింది మెయిన్ గేట్ వచ్చేసి అది రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ అనమాట. ఇంకా ఇట్లాగే స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే మనకి దాదాపు కోదాడ దగ్గర రైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రోడ్ తీసుకొని మనము ప్రజెంట్ నర్సారావుపేటలో ప్రజెంట్ నేను చేస్తున్న కంపెనీకి ఒక మినీ రిసార్ట్ ఒకటి కట్టుకున్నట్టు చూసుకొని 2 అవర్స్ అట్లాగే మనం చీరాల వెళ్ళిపోవచ్చు ఆన్ ద వేలో. ఇప్పుడు ఈ సీనరీ చూడండి. అట్లాగే ఎర్లీ మార్నింగ్ మనకి అరౌండ్ మార్నింగ్ 7 ఆ టైం అవుతుంది కాబట్టి ప్రజెంట్ చూడండి ఎంత వ్యూ అనేది ఎదురుగా అక్కడ మేఘాలు అక్కడే రోడ్లు అక్కడే చెట్లు ఉన్నట్టు బాగా పచ్చగా అట్లాగే బాగుంటుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మీకు వచ్చేసి పంట పొలాలు అన్నమాట. ఇది వచ్చేసి మనకి వెళ్తున్నాము ఇంకా ఏపీ బార్డర్ నియర్ బై క్రాస్ చేసే ప్లేస్. చాలా బాగుంది విజన్ అనేది. మనకి సీనరీ అనేది చాలా బ్యూటిఫుల్గా చాలా మంచిగా కనిపిస్తుంది. అందుకే ఈ వీడియోలో కొంచెం కొంచెం పెట్టడం జరిగింది. చూడండి ఇట్లాగా మనం మార్నింగ్ టైంలో ఎప్పుడైనా బయట ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ టైంలో కొంచెం ప్లాన్ చేసుకుంటే అరౌండ్ 5 నుండి ఒక 8 వరకు ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ట్రాఫిక్ కూడా అవాయిడ్ చేయడం జరుగుతుంది. మనకి వెళ్ళే జర్నీ కూడా ఈజీగా సాగిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం వెళ్ళేది వచ్చేసి నరసరావుపేట. ఇది వచ్చేసి వుడ్తో కట్టడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది, ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి మొత్తం వుడ్తో ఈ తాటి మొద్దులతో కట్టారు. శ్రీగంధం ఫామ్ ల్యాండ్ ఉంటుంది అనమాట. మొత్తం 100 ఎకరాల ప్రాజెక్ట్ ఇది. ఈ కంపెనీ నేను ఒక టీఎల్గా వర్క్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి చూడడానికి ఒకసారి ఆన్ ద వేలో ఉంది కాబట్టి చూసి వెళ్ళడానికి వచ్చాను అనమాట. మనం వెంచర్ చూసుకొని ఇట్లాగే చిలకరూపేట నుండి ఇంకా మనం చీరాల స్టార్ట్ అయిపోయాము. అక్కడ వచ్చేసి మనకు 200 ఫీట్
రోడ్ అనేది కొత్త రోడ్ అనమాట. ఇంతకుముందు వచ్చేసి 30, 40 ఉండేది కావచ్చు అరౌండ్. ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద రోడ్ వేశారు. లాస్ట్ నేను 8 మంత్స్ బ్యాక్ అట్లాగా వచ్చినా అనమాట ఒకసారి చూడడానికి. ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది. వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా జరిగింది. అలాగే రోడ్డు కూడా బాగుంది. ఇంకా చిన్న చిన్న వర్క్‌లు ఉన్నట్లున్నాయి. అవుతున్నాయి. కానీ మనం వెళ్ళడానికైతే కంఫర్ట్‌గా అంతా బాగుంది. ప్రజెంట్ చీరాల వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి మనకి రోడ్లు ఏదైతే ఉందో పక్కకే సముద్రం అనమాట. అదంతా మొత్తం సముద్రం ఇంకా చీరాల. ఇది వచ్చేసి మినీ రిసార్ట్ లాగా కట్టారు. ఇప్పుడే కొత్తగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా కాబట్టి ఇంకా అంత గోవా లాగా ఫాస్ట్ కల్చరు ఫాస్ట్ ఇది లేదు. ఏదో కార్లు పెట్టుకోవడానికి చిన్నగా పార్కింగ్ లాగా పెట్టారు. అట్లాగే బీచ్ ఆనుకోనే మినీ రిసార్ట్ ఒకటి ఉంది. అంటే మనం ఫ్యామిలీతో కానీ చిన్నగా ఫ్రెండ్స్తో కానీ బర్త్డే ఈవెంట్లు కానీ ఏదైనా చిన్న చిన్నవి సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఇంకా రాబోయే ఫ్యూచర్‌లో అయితే ఇంకా బాగుంటే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేసి ఈ చీరాల, బాపట్ల ఈ ఏరియాని మనకి గోవా లాగా డెవలప్ చేసే దానికి కొత్త కొత్త ప్రపోజల్స్ కూడా పెట్టినట్టయితే ఉంది. ఇదొచ్చేసి మినీ రిసార్ట్ లాగా అనమాట. రిసార్ట్ అని కూడా కాదు. మనం ఎంజాయ్ చేయడానికి కంఫర్ట్‌గా అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా బాగుంది. ఇక్కడైతే ఇదొచ్చేసి మనకి కంప్లీట్‌గా గార్డెన్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఏదైతే మొత్తం వుడ్‌తో కట్టారో. ఇది లోపల వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా. అట్లాగే ఫ్రెండ్స్ వస్తే కూర్చోవడానికి ఉంది. ఇట్లాగ వచ్చేసి టేబుల్స్ మనకు ఏదన్నా మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోవచ్చు. అట్లాగే లేదా బయట నుండైనా తెప్పించుకొని ఉండడానికి ఒక 6 మెంబర్స్ కూర్చోవచ్చు. డైనింగ్ టేబుల్ ఉంది. పక్కనేమో సిట్టింగ్ ఏరియా వచ్చేసి అదొక 8 మెంబర్స్ వరకు సిట్టింగ్ ఏరియా ఉంది. ఇందులో వచ్చేసి మనకు వాటర్ డిస్పెన్సర్ ఇచ్చారు. చిన్న కాఫీ మెషిన్ ఒకటుంది. ప్లస్ ఫ్రిడ్జ్ ఒకటుంది. బాగుంది. అయితే మనకైతే ఫ్రెండ్లీ బడ్జెట్‌లో కాబట్టి కొంచెం కంఫర్ట్‌గా కూడా ఉంది. లోపల నుండి అసలు చూడడానికి బీచ్ వేకి మనం ఉంటున్న లోపల దానికి లోపల కంప్లీట్‌గా ఏసీ ఉందనమాట. ఏసీ దానివల్ల మనకి బయట ఉన్న వేడి తెలుస్తలేదు. మామూలుగా బీచ్ ఉన్న ఏరియాలో ఎక్కువేందంటే వేడి ఎక్కువ ఉంటది. సో, మనకి ఇక్కడ బాగా చల్లగానే ఉంది. ఫ్యాన్ ఉన్నాయి. ఏసీ ఉంది. కంప్లీట్‌గా గ్లాస్‌తో ఉందనమాట లోపల. చాలా చల్లగా ఉంది. బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన కిచెన్ అనమాట. కిచెన్ కూడా మనం ఏదైనా ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంది. దాని పక్కన వచ్చేసి 2 బెడ్‌రూమ్‌లు అనమాట. ఈ బెడ్‌రూమ్‌లు కూడా చాలా క్లీన్ అండ్ మెయింటెనెన్స్‌లో ఉంది. అట్లాగే చాలా నీట్‌గా కూడా ఉంది. మనం ఎప్పుడైనా వచ్చి ఉండడానికి. ఇక బయటికెళ్ళి చూస్తేనేమో మనకి పైన కూడా ఉంది. దీని పైన వచ్చేసి ఆల్రెడీ చూసాను. బానే ఉంది. అంటే ఎప్పుడైనా ఎక్కువ మందితో వచ్చినా సరే మనకి వాష్‌రూమ్స్ అనేది లోపల ఉన్నాయి. ప్లస్ బయట కూడా ఉన్నాయన్నమాట. బీచ్ వ్యూ నుండి మనం పైన అంటే ఈవినింగ్ టైమ్‌లో కొంచెం ఎంజాయ్ చేసి ఏదైనా సిట్టింగ్ పెట్టుకోవడానికి, చిల్ అవ్వడానికి కొంచెం మనం ఎంతసేపు లోపలే ఉన్నాం కాబట్టి ఎంజాయ్ చేసిన తర్వాత కూడా నైట్ టైమ్ అనేది కొంచెం ఇంకా ప్రీ ప్లాన్డ్‌గా చేసుకోవచ్చు. ఇది బానే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుండి ఇంకా మొత్తం బీచ్ అనమాట. మనం ఉంటున్న దానికి జస్ట్ ఒక 50 మీటర్స్ ఒక 20 స్టెప్పులేస్తే అంత దూరమే అండి. బాగుంది. ఇదంతా మొత్తం బీచే. ఇక్కడ అంతా బీచే. మొత్తం ఎంత దూరం అదే మనం ఉంటున్నదొచ్చేసి ఇంకా బీచ్‌లో కొద్దిసేపు అట్లాగా నడిచి మనకేదో పెద్ద డాన్సులు ఆ వీడియోలో అయి చేయలేం కాబట్టి ఏదో సరదాగా కాసేపు అట్లా చిల్లేసి ఈవినింగ్ వరకు స్టార్ట్ అయిపోవాలన్నమాట. బానే ఉంది వన్ డే ట్రిప్ మనం చిన్న ఫ్యామిలీతో గానీ, ఇట్లా ఫ్రెండ్స్‌తో గానీ, బర్త్‌డే పార్టీ‌లకి గానీ ఏదైనా ఇంకా ఫ్యూచర్‌లో ఎక్కువ బావుంటది. అండ్ వన్ డేకి కాబట్టి సరిపోతది కూడా. మనం ఎక్కువ టైర్డ్ అయిపోకుండా ఎక్కువ ఇదవ్వకుండా. ఇక్కడొచ్చేసి చిన్న మోటో బైక్‌లు ఇలాగ ఉంటాయి కదా! ఏదైతే 4 వీల్స్ ఎక్కువ బీచ్ ఏరియాలోనే ఉంటాయి ఇవి. బీచ్ ఏరియాలో పర్మిషన్ తీసుకొని పెట్టుకుంటారు ఇవి. బాగున్నాయి. ఏదో ట్రిప్‌కి ఒక 200 అట్లాగా వాళ్ళకు వర్కౌట్ అవుతది. మనకి ఏదో ఫోటో షూట్‌కి ఇట్లాగా బీచ్ ఏరియాలో తిరగడానికి
థ్యాంక్ యూ అందరికీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు. మేము కూడా ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుండి మనం హైదరాబాద్ నైట్ వరకు హైదరాబాద్ వెళ్ళిపోవాలన్నమాట. ఇలాగే నా కొత్త వీడియోలకు అన్నిటికీ సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండి ప్లీజ్. థ్యాంక్ యూ.